హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు పర్ఫెక్ట్ డేస్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన సినిమా. నిజంగా చెప్పాలంటే జీవితం మీద కొంచెం క్లారిటీ మిస్ అయిన వాళ్ళకైతే ఈ సినిమా ఇంకా బాగా అర్థం అవుతుంది. కాకపోతే కొంచెం చిన్న పిల్లలకి ఈ సినిమా బోర్ కొట్టే ప్రమాదం ఉంది. కానీ ఈ సినిమా ఒక అద్భుతం. ఎందుకంటే ప్రతి ఒక్కరు జీవితంలో అనుకున్నది సాధించాలి, సక్సెస్ అవ్వాలి, బాగా డబ్బులు సంపాదించాలనుకుంటారు, ఆనందంగా ఉండాలి అని కొంతమంది అనుకుంటారు. అలా అనుకున్న ఒక వ్యక్తి జీవిత కథ ఈ సినిమా చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ నిద్రపోతున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా ఈయనకంటూ కుటుంబ సభ్యులు ఎవరు ఉండరు, అంటే భార్య గాని పిల్లలు గాని ఎవరు ఉండరు, ఒక్కడే ఉంటాడు. ఆయనకు వచ్చేసి ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. అంతేకాకుండా బయట ఎవరో ఒక అతను ఊడుస్తూ ఉంటే సడన్ గా అతనికి మెలకు వస్తుంది. బేసికల్ గా అలా ఓడవటమే అతనికి అలారం లాగా అనమాట. అంటే మన కథలో హీరోకి అలారం లాగా. ఉదయం నిద్ర లేచిన తర్వాత శుభ్రంగా పక్కలను మడత తీసుకుంటాడు, చక్కగా బ్రష్ చేసుకుంటాడు. అంతేకాకుండా గడ్డం కొంచెం మొలిసినా కూడా పర్ఫెక్ట్ గా ట్రిమ్ చేసుకుంటాడు, ఏదో మిలిటరీ ఆఫీసర్ లాగా. ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేసి బయటకు వచ్చేసి ఒక కాఫీ తీసుకుంటాడు అనమాట డబ్బాలో. అది తీసేసుకొని కారు ఎక్కేసి తన ఉద్యోగానికి వెళ్తాడు. బేసికల్ గా మన కథలో హీరో చేసే ఉద్యోగం ఏంటంటే జపాన్ లో పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్ చేసేది ఒక ప్రైవేట్ సంస్థ అనమాట. ఆ సంస్థలో మన కథలో హీరో పనిచేస్తున్నాడు. తను క్లీన్ చేసేది పబ్లిక్ టాయిలెట్స్ అయినా సరే ఎటువంటి బాధ లేకుండా, నేనంటే బాత్రూమ్ కడగడం ఏంటని చెప్పేసి మనలా ఫీల్ అవ్వకుండా శుభ్రంగా పని చేసుకుంటాడు. అదే సమయంలో టకాషి అని చెప్పేసి ఒక అతను వస్తాడు. అతను కూడా హీరోతో పాటు కలిసి పనిచేసే అతను అనమాట. అతను మాత్రం పని చేయకుండా కంటిన్యూస్ గా ఫోన్లు చూస్తూ ఉంటాడు. అయినా సరే హీరో మాత్రం అతను తిట్టడు, తొందరగా పనిచేయరా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా జపాన్ లో బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు మధ్యలో కొంతమంది వచ్చేసి బాత్రూమ్ లోకి ఎంటర్ అయిపోతారు. అయినా సరే మన కథలో హీరో ఎటువంటి కోపాన్ని చూపించకుండా బయటకు వచ్చి నుంచొని వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి క్లీన్ చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో పక్క బాత్రూమ్ లో సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఏంటని చెప్పి వెళ్ళి చూస్తే ఒక పిల్లాడు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే మా పిల్లాడు తప్పివాడు అనమాట. వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. దాంతో మన కథలో హీరో నువ్వేం బాధపడగరని చెప్పేసి ఆ పిల్లాన్ని తీసుకుని బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వు ధైర్యంగా ఉండి మీ అమ్మ దగ్గరికి నేను తీసుకెళ్తా అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా వాళ్ళ అమ్మ దూరం నుంచి చూసి పరిగెత్తుకుంటూ ఆ పిల్లాడి దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత పిల్లాడిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఎందుకంటే ఎలాగో ఆ పిల్లాడు వాళ్ళ అమ్మకు కనిపించాడని చెప్పేసి. కానీ ఆ పిల్లాడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే హీరో ఆ పిల్లాడు చేపడుతున్నాడు కదా, ఎందుకంటే మనోడు బాత్రూమ్ కడుగుతాడు. అందుకని తానేం చేస్తుందంటే టిష్యూ పేపర్ తీసుకుని తన పిల్లాడి చేతిని శుభ్రంగా తుడిచేస్తూ ఉంటుంది. అది చూసిన తర్వాత కూడా మన కథలో హీరో కోపం రాదు. ఎందుకు కోపం రాదు అంటున్నానంటే మామూలుగా మనం ఎవరైనా పిల్లాన్ని వెతికి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చి కృతజ్ఞత చెప్తారు. కానీ నువ్వు వాడిని పట్టుకున్నావు అని చెప్పేసి కాలు చేతులు శుభ్రం కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోరు కదా. అలాగా ఆవిడ చేసినా కూడా మన కథలో హీరోకి అస్సలు కోపం రాదు. ఆ తర్వాత ఒక పార్కులోకి వెళ్ళి చక్కగా శాండ్విచ్ తింటాడు. అక్కడ ఉన్న చెట్టును ఒక ఫోటో తీసుకుంటాడు. బేసికల్ గా మన కథలో హీరో దగ్గర ఒక ఫిలిం కెమెరా ఉంటుంది అనమాట. అంటే నెగిటివ్ లో ఫోటో తీస్తారు కదా, ఆ కెమెరా ఉంటుంది. ఎప్పటి నుంచో అలా ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఆ తర్వాత మధ్యాహ్నానికి ఉద్యోగం అయిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న మొక్కను మళ్ళీ నాటుకుంటాడు ఇంట్లోనే ఒక పాట్ లో. ఆ తర్వాత సైకిల్ తీసుకుని సరదాగా సైకిల్ తొక్కుంటూ బయటికి వెళ్ళిపోతాడు. అలా సాయంత్రం అయిన తర్వాత ఒక రెస్టారెంట్ కి వెళ్ళి శుభ్రంగా టీవీ చూస్తాడు, బాగా ఎంజాయ్ చేస్తాడు. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసి సాయంత్రం చక్కగా పడుకొని ఒక బుక్ చదువుకుంటాడు. చదువుకునేటప్పుడు బాగా నిద్ర వచ్చేస్తుంది. దాంతో పుస్తకం పక్కన పెట్టేసి ప్రశాంతంగా పడుకుంటాడు. ఇదే మన కథలో హీరో డైలీ రొటీన్ అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా బయట ఉన్న అతను ఊడుస్తూ ఉంటాడు అనమాట. ఆ సౌండ్ కి మన కథలో హీరోకి మెలకు వస్తుంది. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది మీకు తెలుసు కదా. యాజ్ ఇట్ ఈస్ గా ఉదయం తన డైలీ రొటీన్ ని స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగానికి వెళ్తాడు. వెళ్ళి ప్రశాంతంగా పని చేసుకుంటున్నప్పుడు అక్కడ ఒక మానసిక స్థితి సరిగా లేని ఒక అబ్బాయిని చూస్తాడనమాట. చూసి నవ్వుకుంటాడు, ఈ అబ్బాయి భలే ఉన్నాడు అని చెప్పేసి. అదే సమయంలో ఆ టకాషి గడు కూడా వస్తాడు. వచ్చిన తర్వాత పని చేసుకుంటూ ఉంటాడు. అలా పని చేస్తున్న కొంత సమయానికి ఆ టకాషి గడి గర్ల్ ఫ్రెండ్ ఆయా అని ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి వస్తుంది. దాంతో మనోడు ఏంటంటే ఫాస్ట్ గా పనిచేసి సరేనండి నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అంటాడు. సరే వెళ్ళని చెప్పేసి హీరో కూడా అంటాడు. కాకపోతే వాడి స్కూటీ స్టార్ట్ అవుతుంది అనమాట. దాంతో ఆ టకాషి పరిగెత్తుకుంటూ వచ్చేసి హీరోని నీ కారు ఇవ్వ అని చెప్పి అంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే సరే తీసుకో, ఆ కారులో నేను కూడా వస్తానని చెప్పంటంతో సరేరా అని చెప్పేసి అంటాడు. దాంతో ఆ టకాషి ముందు కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. హీరో వెనకాల కూర్చుంటాడు. అదే సమయంలో మన కథలో హీరో కారులో పాత పాటల క్యాసెట్లు ఉంటాయి అనమాట, మంచి మంచి సాంగ్స్. దాన్ని ప్లే చేస్తూ వాళ్ళు ముగ్గురు వైబ్ అవుతూ ఉంటారు. ఇంకోవైపు టకాషి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆయా ఉంది కదా, ఆయా అమ్మాయి కూడా పాటలు అంటే చాలా ఇష్టం. ఇలాంటి క్యాసెట్లు తను ఎక్కడ చూడలేదు అనమాట, అంటే కలెక్షన్ ఎక్కడ చూడలేదు. దాంతో హీరోకి తెలియకుండానే ఆ క్యాసెట్ తన పాకెట్ లో పెట్టుకుని మెల్లగా వేరే చోట కారు దిగి వెళ్ళిపోతుంది. అంటే అమ్మాయిని అక్కడ డ్రాప్ చేయాలన్నమాట. అందుకని అమ్మాయి కారు దిగి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత టకాషి గడు ఏం చేస్తాడంటే హీరో కారుని ఒక షాప్ దగ్గర ఆపి ఆ లోపల ఉన్న క్యాసెట్లను తీసుకెళ్లి వీటిని కొంటావా అని చెప్పేసి అంటాడు. దాంతో ఆ షాప్ వాడు కూడా ఈ క్యాసెట్లు చాలా ఓల్డ్ క్యాసెట్లు ఎక్కడ దొరకవు అని చెప్పేసి మంచి రేటు కొంటా అని చెప్పి అంటాడు. దాంతో టకాషి ఏమంటాడంటే సాయంత్రం నా గర్ల్ ఫ్రెండ్ తీసుకుని బయటకు వెళ్ళాలి, నా దగ్గర అసలు డబ్బులే లేవు, జీతం వచ్చిన తర్వాత నా జీతంలో నీకు డబ్బులు కట్ చేస్తా అని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేసి నీకు కావాల్సిన డబ్బులే కదా, అదేదో నేనే ఇస్తాను కానీ ఇక్కడ నుంచి వెళ్ళని చెప్పి అంటంతో మనోడు ఎంతగానో ఆనందపడతాడు. హీరో క్యాసెట్లు అమ్మకుండా తిరిగి తన కారులో తీసుకొచ్చి క్యాసెట్లు పెట్టుకుంటాడు.
ఉంటాడు. ఆ తర్వాత పాటలు వినుకుంటూ సరదాగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే సమయానికి కారులో పెట్రోల్ అయిపోతుంది. మనోడి దగ్గర ఏమో డబ్బులు ఉండవు, ఎందుకంటే ఇందాక టకాషి గడికి ఇచ్చాడు కదా. దాంతో తను చేసేది ఏం లేక మళ్ళీ తీసుకెళ్లి ఒక క్యాసెట్ నమ్మేసి డబ్బులు తీసుకొని దాంతో డీజిల్ కొట్టించుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా బుక్ చదువుకుంటాడు. పడుకునే ముందు సడన్ గా తనకి ఏంటంటే తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కల్లోకి వస్తాయి అనమాట, బ్లాక్ అండ్ వైట్ గా. ఆ తర్వాత ఆలోచించుకొని ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ రోడ్లోడి చేతను వస్తాడు. ఆ సౌండ్ కి మన కథలో హీరో లేస్తాడు. లేచిన వెంటనే ప్రాపర్ గా రెడీ అయిపోయి మళ్ళీ డ్యూటీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బాత్రూమ్ లో క్లీన్ చేస్తున్నప్పుడు పక్కనే ఒక పేపర్ కనిపిస్తుంది. దాంట్లో బాక్స్ వేసి అందులో ఓ అని చెప్పి రాసి ఉంటుంది అనమాట. అది చూసి హీరో కనిపిస్తుంది, ఎవడెక్కడ పెట్టాడు దీన్ని అని చెప్పేసి ఆ చెత్త దాంట్లో పడేస్తాడు. ఆ తర్వాత తీసుకెళ్లి బండిలో పెట్టేసుకుని వెళ్లి పార్క్ లో ప్రశాంతంగా కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత చెట్టును ఫోటో తీసుకుంటాడు. కానీ పక్కనే ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి హీరోని చూస్తుంది. ఈ అమ్మాయి అంటే నన్ను చూస్తుందని చెప్పేసి హీరో హడావుడిగా తన కారులోకి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిన తర్వాత బాత్రూమ్ చూసిన పేపర్ ఉంది కదా, ఓ వేసింది. ఆ పేపర్ తీసుకుని ఒకవేళ ఇది గేమ్ ఏమో అని చెప్పేసి ఇంటూ మార్కేస్తాడు. తీసుకెళ్లి తను ఏ బాత్రూమ్ లో అయితే తీసాడో అదే బాత్రూమ్ లో తిరిగి పెట్టేస్తాడు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇంటికి వస్తాడు. వేడి వేడిలతో స్నానం చేస్తాడు. రెస్టారెంట్ కి వెళ్తాడు. ఇంటికి వచ్చి బుక్ చదువుకొని ప్రశాంతంగా పడుకుంటాడు. ఉదయం నిద్ర లేచి మళ్ళీ పనికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ టకాషి గడు వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత మనోడు పని చేసుకుంటూ వేరే వాడితో ఆడుతూ ఉంటాడు అనమాట. ఎవరితరని చెప్పి పెళ్లి చూస్తే అతను మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి. అతనితో మనోడు సరదాగా ఉంటాడు, అతను కూడా మనోడితో సరదాగా ఉంటాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే టకాషి దగ్గరికి వెళ్తాడు. టకాషి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనోడు ఏమంటాడంటే, గురుగారు మనోడు నా ఫ్రెండ్ అండి, కాకపోతే కొంచెం మానసిక స్థితి సరిగా లేదని చెప్పేసి మనోడితో నవ్వుతూ మాట్లాడుతుంటాడు అనమాట. అది చూసిన తర్వాత హీరోకి ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మైండ్ సరిగా లేని వాళ్ళని చూస్తే మనం జాలితో చూస్తాం, లేకపోతే చిరాగ్గా చూస్తాం. అలా కాకుండా ఆ టకాషి గాడు ఒక మామూలు మనిషిలాగా తనతో ఆడుకోవడం చూసి హీరో సంతోషపడతాడు. అదే సమయంలో అక్కడికి టకాషి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆయా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత సార్ మీ కార్లో నేను క్యాసెట్ తీసుకున్నాను మీకు చెప్పకుండా సారీ అని చెప్పి అంటంతో హీరో పెద్దగా కోపడ్డు. సరేనమ్మా తిరిగి ఇచ్చావు కదా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి ఆశ్చర్యపోతుంది. అదేంటండి మీకు చెప్పకుండా తీసుకున్నాను కదా, మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడు మీరు కోపడాలి కదా అని చెప్పి అంటంతో ఎందుకమ్మా తీసుకున్నావు, ఆ పాటలు బాగా విన్నావు, మళ్ళీ క్యాసెట్ తిరిగిస్తున్నావు అని చెప్పేసి హీరో నవ్వుతూ ఉంటాడు. దాంతో ఆయా కూడా ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత మళ్ళీ హీరో యాజ్ ఇట్ ఈస్ ఇంటికి వెళ్తాడు. శుభ్రంగా స్నానం చేస్తాడు. కాకపోతే ఆ అమ్మాయి తీసుకెళ్ళింది కదా, ఆ క్యాసెట్ లో పాటలు ఒకసారి పెట్టుకొని ప్రశాంతంగా పడుకొని అలా వింటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం కూడా యాజ్ ఇట్ ఈస్ గా రెస్టారెంట్ కి వెళ్ళి భోజనం చేస్తాడు. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే యాజ్ ఇట్ ఈస్ గా బయట ఊడి చేతను ఊడుస్తూ ఉంటాడు. ఆ సౌండ్ వస్తుంది. కానీ ఈసారి మాత్రం హీరో హడావుడిగా లేగోడు, క్యాజువల్ గా లెగుస్తాడు. ఎందుకంటే ఈ రోజు ఆదివారం అనమాట. అందుకనే హీరోకి ఏ పని ఉండదు. ప్రశాంతంగా లేచి తన పనులన్నీ నెమ్మదిగా చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వాషింగ్ మిషన్ సెంటర్ కి వెళ్తాడు. తన బట్టలు మొత్తం ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఈ వారం మొత్తం పనిచేసిన బట్టలు ఉంటాయి కదా, వాటిని అక్కడ ఇచ్చేసి వాషింగ్ కి ఇచ్చేసి ఒక ఫోటో స్టూడియోకి వెళ్తాడు. ఎందుకంటే వారం మొత్తం తన కెమెరాలో ఫొటోస్ తీసాడు కదా, వాటిని కడగమని చెప్పి అక్కడ ఇచ్చేసి ఆ తర్వాత పక్కనే ఉన్న లైబ్రరీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు తను చదివిన పుస్తకాలను రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ తను చదవాలనుకున్న పుస్తకాలు తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లో పెట్టేసుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ రెస్టారెంట్ కి వెళ్తాడు. రెస్టారెంట్ కి వెళ్ళిన తర్వాత మామ అని ఒక లేడీ ఉంటుంది అనమాట. అక్కడ మన కథలో హీరో కొంచెం ప్రశాంతంగా మాట్లాడేది ఆ టకాసి గాడితో, ఆ తర్వాత ఈ రెస్టారెంట్ లో ఉన్న ఆ మామతోనే. అంతేకాకుండా మామ కూడా హీరోతో చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ హీరో ఆ రెస్టారెంట్ లో భోజనం చేసేసి తిరిగి రూమ్ కి వస్తాడు. వచ్చిన తర్వాత బుక్ చదువుకుంటాడు. పడుకునేటప్పుడు మళ్ళీ మన కథలో హీరోకి తన జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి అనమాట. అది కూడా బ్లాక్ అండ్ వైట్ లో. వాటిని తలుచుకొని హీరో బాధపడతాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే ఉదయం లేచిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా తను రెడీ అవుతాడు. ఎందుకంటే ఉద్యోగం ఉంది కాబట్టి. ఆ తర్వాత బాత్రూమ్ శుభ్రం చేస్తాడు. శుభ్రం చేసేటప్పుడు మళ్ళీ తను రాసిన ఆ పేపర్ అక్కడ ఉంటుంది అనమాట. దాని మీద మళ్ళీ ఇంకో ఓ ఉంటుంది. వెంటనే హీరో కూడా ఒక ఇంటూ వేసేసి ఆ పేపర్ ని యాజ్ ఇట్ ఈస్ గా అక్కడే పెట్టేస్తాడు. ఆ తర్వాత పార్క్ లోకి వచ్చి కూర్చుంటాడు. కూర్చుంటే ఎప్పుడు ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా, ఆ అమ్మాయి కనిపిస్తుంది. ఈసారి మాత్రం ఆ అమ్మాయిని చూసి హీరో కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి హాయ్ అని చెప్పేసి తలూపుతాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం పలకరించదు. ఆ తర్వాత మళ్ళీ అంతా ప్యాక్ చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఇంటికి వచ్చి చూస్తే ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, హీరో వాళ్ళ చెల్లెలు కూతురు అనమాట. హీరోకి భార్య పిల్లలు లేరు కానీ రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళ చెల్లెలు కూడా ఉంది. ఆ చెల్లెలు కూతురు వస్తుంది. ఏంటి ఎలా ఉన్నావు అని చెప్పేసి హీరోని పలకరిస్తుంది. బాగున్నానమ్మా అని చెప్పి అంటాడు. అదే సమయంలో ఆ అమ్మాయి ఏమంటుందంటే ఒక 2 రోజులు దగ్గర ఉందాం అనుకుంటాను మావయ్య అని చెప్పి అంటంతో దాని ఉంది ఉండమ్మా అని చెప్పేసి హీరో అంటాడు. దాంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి హీరోతో పాటు ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరో ముందుగా నిద్ర లేచి తన ఉద్యోగానికి రెడీ అయిపోయి మెల్లగా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి ఉంటుందంటే నేను కూడా నీతో పాటు వస్తాను మావయ్య అని చెప్పి అంటంతో సరే రా అని చెప్పేసి తీసుకెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి కాఫీ తాగుతారు. అదే సమయంలో హీరో కారులో ఉన్న ఓల్డ్ పాటల క్యాసెట్లు చూస్తుంది అనమాట. ఓ నీ దగ్గర ఈ కలెక్షన్ లో ఉన్నాయని చెప్పేసి అంటుంది. హీరో కూడా అవునని చెప్పేసి పాటలు పెట్టనా అని చెప్పి అంటాడు. లేదు లేదు నా దగ్గర స్పాటిఫై ఉందని చెప్పి అంటంతో స్పాటిఫై అని చెప్పేసి హీరో ఆశ్చర్యపోతాడు. బేసికల్ గా హీరోకి స్పాటిఫై అంటే తెలియదు అనమాట. ఆ తర్వాత హీరో తన పని చేయాల్సిన స్పాట్ కు వస్తాడు. వచ్చిన తర్వాత బాత్రూమ్ అన్ని కడుగుతూ ఉంటాడు. అది చూసిన తర్వాత పాపం ఈ అమ్మాయికి జాలనిపిస్తుంది. అలా ఉండే మనిషి అలా అయిపోయాడని చెప్పేసి. ఎందుకంటే ఎంత బాత్రూమ్ కడుగుతున్నాడు కదా,
కదా. అయినా సరే మన కథలో హీరోకి మాత్రం ఆ అమ్మాయి వచ్చి నన్ను చూస్తుంది, నేను బాత్రూమ్ గడుగుతున్నాను అని చెప్పి ఎటువంటి ఫీలింగ్ లేకుండా తన పని తను ప్రశాంతంగా చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని పార్కులోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చెట్లను ఫోటో తీసుకుంటాడు. అదే సమయంలో ఆ అమ్మాయి ఏంటంటే ఐఫోన్ లో ఫొటోస్ తీస్తూ ఉంటుంది. చూసి నవ్వుతుంది అనమాట, నీ దగ్గర ఓల్డ్ కెమెరా ఉందా అని చెప్పేసి. అంతేకాకుండా తన దగ్గర ఉన్న ఇంకొక ఓల్డ్ కెమెరా చూపిస్తుంది. అది చూసి హీరో అడుగుతాడు, ఇది నీకు ఎక్కడదని చెప్పి అడిగితే, ఎక్కడదేంటి, నేను చిన్నప్పుడు నువ్వే కదా నాకు గిఫ్ట్ గా ఇచ్చిందని చెప్పడంతో ఓ అవునా అని చెప్పేసి హీరో నవ్వుతాడు. ఆ తర్వాత వర్క్ అంతా అయిపోతుంది. ఆ అమ్మాయితో కలిసి సరదాగా సైకిల్ తొక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇలా 2 రోజులు గడిచిన తర్వాత మన కథలో హీరో పనింతా ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే అక్కడ ఒక పెద్ద కారు ఆగి ఉంటుంది. ఆ కారులో వచ్చింది ఎవరో కాదు, హీరో వాళ్ళ చెల్లెలు అనమాట. వచ్చిన తర్వాత ఏంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి తన కూతురుని పలకరిస్తుంది. ఆ తర్వాత సరే వెళ్దాం రామ్మా అని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరో వాళ్ళ చెల్లెలు కూతురు ఏమంటుందంటే, నాకు నచ్చిన బుక్ ఒకటి ఉంది మావయ్య, నీ రూమ్ లో తెచ్చుకోవచ్చా అని చెప్పి అంటంతో దాని ఏముందమ్మా తెచ్చుకో అని చెప్పేసి అంటాడు. వెంటనే ఆ అమ్మాయి లోపలికి వెళ్తుంది. అప్పుడు హీరో వాళ్ళ చెల్లెలు హీరో దగ్గరకు వచ్చి, ఏంటి అన్నయ్య నువ్వు ఒక్కడివే ఎలా ఉంటున్నావు, మేమందరం లేవా, అందులోనూ నాన్నకి మతిమరుపు రోగం వచ్చింది, ఆయన నన్నే గుర్తుపట్టట్లేదు, ఇంటికి రావచ్చు కదన్నయ్య అని చెప్పంటంతో లేదమ్మా నాకు ఇక్కడే ప్రశాంతంగా ఉందని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ చెల్లెలు ఏం చేస్తుందంటే తనకి ఇష్టమైన చాక్లెట్లు తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇస్తుంది అనమాట. దాంతో హీరో ఎమోషనల్ అయిపోయి తన చెల్లెల్ని హక్ చేసుకుంటాడు, ఏడుస్తాడు కూడా. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన అమ్మాయి బయటకు వస్తుంది. తనను కూడా హక్ చేసుకుని బాగా చదువుకోమని చెప్పి అంటాడు. ఆ అమ్మాయి కూడా ఎమోషనల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో నుంచొని భయంకరంగా ఏడుస్తాడు అనమాట. మొత్తానికి మన కథలో హీరో జీవితంలో ఏదో జరిగింది, అందుకనే తన కుటుంబంతో కలవకుండా ఒక్కడే బతుకుతున్నాడు. పెళ్లి చేసుకోకుండా పిల్లలు లేకుండా ఉన్న ఈ జీవితాన్ని తనకి నచ్చినట్లుగా బతుకుతున్నాడు. ఒక ముక్కలో చెప్పాలంటే మన కథలో హీరోకి భయంకరంగా డబ్బులున్నాయి, చేయాలంటే ఏదైనా చేయొచ్చు, కానీ ఈ పని మాత్రమే చేసుకుని హీరో ప్రశాంతంగా బతుకుతున్నాడు. రూమ్ లోకి వెళ్ళిన తర్వాత చాలాసేపు బాధపడతాడు, మళ్ళీ పడుకుంటాడు. ఉదయాన్నే బయట ఎవరో ఊడుస్తారు. మన కథలో హీరోకి యాజ్ ఇట్ ఈస్ గా మెలకు వస్తుంది. దాంతో మళ్ళీ హీరో బయలుదేరి పనికి వెళ్తాడు. వెళ్ళి పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా టకాషి గడు ఫోన్ చేసి, గురుగారు నాకు మీద పనికి రావట్లేదండి, వేరే పని చూసుకున్నాను, ఈ ఒక్క రోజు మాత్రం మీరు పని చేసుకుని రేపు కంపెనీ వాళ్ళు ఎవరో ఒకరిని పంపిస్తారని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి పని చేసుకుంటాడు. కాకపోతే హీరోకి బాగా పని ఎక్కువైపోతుంది అనమాట. అంతేకాకుండా ఆ టకాషి ఫ్రెండ్ ఒక అతను ఉంది కదా, అతను వస్తాడు. ఏడు రాలేదు మా ఫ్రెండ్ అని చెప్పి అంటంతో రాలేదని చెప్పేసి అంటాడు. సాయంత్రం బాగా లేట్ అయిపోతుంది అనమాట. ఇద్దరు పనులు ఒకటే చేశాడు కదా, అందుకని లేట్ అయిపోతుంది. కంపెనీ వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్తాడు, ఇలాగ రాలేదండి, రేపు వేరే వాళ్ళని చూడండి అని చెప్పి అంటంతో వాళ్ళు కూడా చూస్తామండి, థ్యాంక్స్ అండి, ఇద్దరు పని మీరు ఒక్కడే చేశారని చెప్పి అంటంతో హీరో కూడా ఆనందపడతాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాడు. కాకపోతే ఎప్పుడు తన పని తాను చేసుకుని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకునే హీరోకి సడన్ గా ఇద్దరు మనుషులు పని చేయడం వల్ల కొంచెం బాగా ఇబ్బంది అయిపోతుంది అనమాట. సర్లే అని చెప్పేసి ప్రశాంతంగా పడుకుంటాడు. ఉదయాన్నే నిద్ర లేచి మళ్ళీ మరుసటి రోజు పనికి వెళ్తాడు. అప్పుడు కంపెనీ వాళ్ళు ఒక అమ్మాయిని పంపిస్తారనమాట. ఆ అమ్మాయితో కలిసి మళ్ళీ హీరో యాజ్ ఇట్ ఈస్ గా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. యాజ్ ఇట్ ఈస్ గా తను ఒక పేపర్ మీద ఇంటూ మార్క్ వేస్తాడు కదా, ఆ పేపర్ చూస్తే వేరే వాళ్ళు దాన్ని కంప్లీట్ చేసి థ్యాంక్ యూ అని చెప్పేసి రాసి ఉంటుంది. అది చూసి హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఉదయం నిద్ర లేస్తాడు. కాకపోతే ఆ రోజు ఆదివారం అనమాట. ఆదివారం మన కథలో హీరో ఏం చేస్తాడు మీ అందరికి తెలిసిందే, తీసుకెళ్లి బట్టలు లాండ్రీ షాప్ లో ఇస్తాడు, అంటే వాషింగ్ మిషన్ దగ్గర ఇచ్చేస్తాడు. ఆ తర్వాత తను తీసిన ఫొటోస్ అన్ని కడగమని చెప్పేసి ఫోటో షాప్ లో ఇస్తాడు. ఆ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా రెస్టారెంట్ కి వెళ్తాడు. కాకపోతే రెస్టారెంట్ క్లోజ్ లో ఉంటుంది అనమాట. అయినా క్లోజ్ లో ఉంటుంది అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే ఆ రెస్టారెంట్ లో మామ అని ఒక లేడీ ఉంది కదా, హీరో ఇష్టపడే ఆవిడ వేరే అతన్ని హక్ చేసుకుని ఉంటుంది. అది చూసిన తర్వాత హీరో షాక్ అయిపోతాడు. సారీ అండి తెలియక వచ్చానని చెప్పేసి తాను అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత బాధలో ఒక 3 బీర్లు కొనుక్కుంటాడు, ఒక సిగరెట్ ప్యాక్ తీసుకుంటాడు. అలా సరదాగా బయటకు వచ్చేస్తాడు. కొంత సమయానికి చీడబడిపోతుంది అనుకోండి. ఆ తర్వాత తను సిగరెట్లు తాగుతూ బీర్ తాక్కుంటూ అలా నుంచొని చూస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి ఒక అతను వస్తాడు. అతను ఎవరో కాదు, ఇందాక మామ అనే లేడీని హక్ చేసుకున్నాడు కదా, అతనే అతను అనమాట. అతను చూసిన తర్వాత హీరో షాక్ అయిపోతాడు. వెంటనే అతను హీరో దగ్గరకు వచ్చి, సార్ మీరు ఆ రెస్టారెంట్ కి రోజు వస్తారని చెప్పి అంటంతో అవునండి అని చెప్పి అంటాడు. అదే సమయంలో మామ మీకు బాగా క్లోజ్ అండి అని చెప్పి అంటంతో అంత ఏం లేదు కానండి, రోజు ఆ రెస్టారెంట్ కి వెళ్తాను కదా, క్యాజువల్ గా పలకరిస్తానని చెప్పి అంటంతో ఈయన ఏమంటాడంటే, మీరు పలకరించే ఆ మామకి నేను ఎక్స్ హస్బెండ్ అండి, 7 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని ఇద్దరు విడిపోయాము, కాకపోతే ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నాకు క్యాన్సర్ ఉందని చెప్పి అన్నారండి, ఎప్పుడు చచ్చిపోతాను నాకే తెలియదు, కాకపోతే విడాకులు ఇచ్చిన నా భార్యని కలుద్దామని వచ్చాను, ఎందుకంటే తనని 7 సంవత్సరాల క్రితం ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టాను నాకు తెలుసు, అందుకని తనని క్షమాపణ అడుగుదామని వచ్చాను, అంతేగాని అంతకు మించి ఏమీ లేదండి అని చెప్పంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. కానీ ఆ మామ వాళ్ళ ఎక్స్ హస్బెండ్ ఏమంటాడంటే, ఏమండి మీకు నా భార్య అంటే ఇష్టం అండి అని చెప్పంటంతో అలాంటిదేం లేదండి అని చెప్పంటంతో ఆయన ఏమంటాడంటే, దయచేసి నన్ను అర్థం చేసుకోండి, ఇలా మాట్లాడుతున్నానని చెప్పి మీరు ఆశ్చర్యపోవద్దు, ఒకవేళ మీకు మామ అంటే ఇష్టం ఉంటే ఆవిడకి తోడుగా ఉండండి, ఎందుకంటే ఆవిడని చాలా ఇబ్బంది పెట్టానండి, అలా ఇబ్బంది పెట్టిన తర్వాత నాకు విడాకులు ఇచ్చేసి ఆ రెస్టారెంట్ స్టార్ట్ చేసింది, తనకంటూ జీవితంలో ఎవరు లేరు, మీరేమో ఆవిడతో క్లోజ్ గా మాట్లాడుతున్నారు, ఆవిడ కూడా మీతో క్లోజ్ గా మాట్లాడుతుంది, కాబట్టి నేను చచ్చిపోయిన తర్వాత ఆవిడకి ఎవరు తోడుండరు, కాబట్టి దయచేసి మీరు నా తోడుండండి అని చెప్పంటంతో హీరో స్టన్ అయిపోతాడు.
అవుతాడు, ఈడింటర్ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత అతను ఏం చేస్తాడంటే మరీ ఎమోషనల్ గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి హీరోతో కలిసి సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. సార్ మామూలుగా షాడో ఏంటి డార్క్ గా ఉంటుంది కదా, దాని వెనకాల ఇంకో షాడో వస్తే ఆ షాడో మరీ డార్క్ అయిపోతుందని చెప్పి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పి అంటాడు. ఇద్దరు కలిసి చూస్తే నిజంగానే డార్క్ అవుతుంది. ఇద్దరు కలిసి క్యాజువల్ గా ఆడుకుంటూ ఉంటారు, సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే హీరోకి పెళ్లి కాలేదు, తనేంటంటే జీవితం ఒంటరిగా గడిపేస్తున్నాడు. మరో పక్క ఇప్పుడు వచ్చిన అతను కూడా ఇంకొన్ని రోజులు చచ్చిపోతున్నాడు, తనకి క్యాన్సర్ ఉంది. దాని గురించి ఎటువంటి బాధ లేకుండా ప్రస్తుతం ఉన్న ఈ క్షణాలని చాలా ఎంజాయ్ చేస్తూ, ఇంకా ముఖ్యంగా తన ఎక్స్ భార్య గురించి ఆలోచిస్తూ తనకి ఒక తోడుని సెట్ చేసి మనోడు హ్యాపీగా ఉన్నాడు. ఇది హైలైట్ విషయం. ఆ తర్వాత హీరో మళ్ళీ యాస్టిస్ గా తన రూమ్ కి వచ్చేస్తాడు, ప్రశాంతంగా పోసుకొని చదువుకొని పడుకుంటాడు. ఉదయాన్నే నిద్ర లేస్తాడు, మళ్ళీ తన పనికి తాను వెళ్ళిపోతాడు అనమాట. కారులో వెళ్లేటప్పుడు ఒక పాట వింటూ ఉంటాడు. ఆ పాట మీనింగ్ ఏంటంటే ప్రతిరోజు ఒక అందమైన రోజు, ప్రతి క్షణం ఒక అద్భుతమైన క్షణం, దాన్ని అనుభవించాలి. కానీ ఏ మనిషి అయినా సరే ఈ జీవితం చాలా అందంగా కనిపిస్తుందని చెప్పేసి ఆ పాట మీనింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ పాట వింటుంటే హీరో కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇంతటితో సినిమా అయిపోతుంది. చాలా మందికి ఈ సినిమాలో ఏముంది ఏంటి ఇది అని చెప్పేసి అనిపించవచ్చు, కానీ నన్ను అడిగితే ఈ సినిమా ఒక అద్భుతం. ఒక ముక్కలో చెప్పాలంటే మన కథలో హీరోని చాలా మంది మోసం చేశారు. ఉదాహరణకి క్యాసెట్ తీసుకున్న అమ్మాయి అవ్వచ్చు, లేకపోతే తనతో పాటు పనిచేసే టకాసి అవ్వచ్చు, పని చేయకుండా ఆడుకోవటం అవ్వచ్చు. మన కథలో హీరో ఎక్కడా కోపడలేదు. అంతేకాకుండా తనని మోసం చేసిందని తెలిసినా కూడా బాధపడలేదు, ఇంకా చిరాకు పడలేదు. దాన్నే ఉందమ్మా అని చెప్పి అన్నాడు. మరో హైలైట్ విషయం ఏంటంటే తను చేసే పనికి ఎప్పుడు గౌరవిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఒక పిల్లాడి తప్పిపోయి వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తున్నప్పుడు ఆ పిల్లాడిని వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి టిష్యూతో చేతుడుస్తున్నప్పుడు కూడా హీరో బాధపడలేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒకలా ఉంటారు. ఆ మాత్రం దానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు కదా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ కథ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే త్రివిక్రమ్ గారు ఒక స్పీచ్ లో చెప్పారనమాట, గుంటూరు శేషేంద్ర శర్మ గారిది అని చెప్పేసి ఒక పూజారి గురించి చెప్పారనమాట. మామూలుగా ఉదయాన్నే లేచి తన పని తాను చేసుకుంటూ సాయంత్రం ఇంటికి వచ్చి ప్రశాంతంగా పనుకుంటాడు. ఒకరోజు చనిపోయాడు. ఇలా బతకడం అనేది అంత ఈజీ పని కాదు. ఎందుకంటే ఎవరిని ఒక మాట అనకుండా, ఎవరన్నా మనల్ని ఒక మాట అన్నా కూడా మనం బాధపడకుండా మన పని మనం చేసుకుంటూ ప్రశాంతంగా బతకడం అనేది మామూలు విషయం కాదు. అందులో మన కథలో హీరోకి ఒక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంది. దాన్ని డైరెక్టర్ చూపించలేదు, కానీ అన్ని కోట్ల ఆస్తి ఉండి కూడా మామూలుగా ఒక గదిలో ఉంటూ తన పని తాను చేసుకుంటూ చక్కగా సాయంత్రం ఒక బుక్ చదువుకొని పడుకుంటూ తన జీవితాన్ని అలా కొనసాగించడం అనేది మామూలు విషయం కాదు. ఈ సినిమా నాకు విపరీతంగా నచ్చింది. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా పర్లేదు. ఎందుకంటే అన్ని సినిమాలు అందరికి నచ్చాలని రూల్ లేదు కదా. నాకైతే ఈ సినిమా పెచ్చగా నచ్చింది, అందుకనే ఈ సినిమాని ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.